ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు అహంకారాన్ని వదిలి ప్రతి మాటలో బాబా పేరును ఉపయోగించాలి. స్మృతిలో ఉంటూ సేవ చేయాలి. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్తూ పరిచింతన చేయటంలో మీ సమయాన్ని వ్యర్థం చేయరాదు. సెకండ్ పాయింట్, సత్యమైన వైష్ణవులుగా తయారవ్వాలి. ఎటువంటి హింస చేయరాదు. దేహ సహితంగా సర్వ సంబంధాల నుండి బుద్ధియోగాన్ని త్రుంచివేయాలి. వరదానము, హాంజీ అంటే అలాగే అనే పాఠం ద్వారా సేవలలో మహాన్గా అయ్యే సర్వుల ఆశీర్వాదాలకు పాత్రభవ. ఏ సేవ అయినా సంతోషం మరియు ఉత్సాహంతో చేస్తూ సదా ఈ గమనం ఉండాలి. ఏ సేవ చేసినా అందులో సర్వుల ఆశీర్వాదాలు ప్రాప్తించాలి. ఎందుకంటే ఎక్కడ ఆశీర్వాదాలు ఉంటాయో అక్కడ శ్రమ ఉండదు. ఇప్పుడు అదే లక్ష్యం ఉంచుకోవాలి. ఎవరి సంపర్కంలోకి వచ్చినా వారి నుండి ఆశీర్వాదాలు తీసుకుంటూ వెళ్ళాలి. హాంజీ అనే పాఠం ఆశీర్వాదాలు తీసుకునే సాధనం. ఎవరైనా తప్పు చేసినా నీవు తప్పు చేసినావని క్రింద పడేయటానికి బదులు సహయోగమిచ్చి నిలబెట్టండి. సహయోగులు కావండి. అప్పుడు వారి నుండి కూడా సంతుష్టత యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎవరైతే ఆశీర్వాదాలు తీసుకోవటంలో మహాన్గా అవుతారో వారు స్వతహాగానే మహాన్గా అయిపోతారు.